చూస్తానే నోరు ఊరిపోతుంది కదా. అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, మామిడికాయ పచ్చిపులుసు వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. దీని ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చెప్పేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకొని కొన్ని మామిడికాయ ముక్కలు అయితే చేసి తీసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు పెడదాం. ఆ విజిల్స్ వచ్చేలోగా ఒక చిన్న స్పూన్ అంత జీలకర్ర, వేయించిన మెంతులు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు వేసి ముద్దగా నూరి పక్కన ఉంచుదాం. ఇప్పుడైతే 2 విజిల్స్ వచ్చేసాయి. అదంతా పక్కన పెట్టేద్దాం, చల్లగా అవుతుంది. ఒక బౌల్ తీసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, మనం ముందుగా నూరి పెట్టిన పచ్చిమిరపకాయ ముద్ద, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా బెల్లము, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా చేత్తో పిసికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన మామిడికాయ గుజ్జునైతే దీంట్లో కలిపేసుకోవాలండి. నేనైతే కొద్దిగా పోపు పెట్టేశాను. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చి పులుసు రెడీ.